జై గురుదేవ్ అండి. నమస్తే. ఈరోజు జ్ఞానపత్రం సంఖ్య 33. హవాయి ద్వీపం నుంచి గురువుగారి సలహానిస్తారు. దీని పేరు అడ్వైస్ ఫ్రమ్ హవాయి. ఆ, హవాయి నుంచి సలహా ఇస్తున్నారు. ఇది జరిగింది జనవరి 24వ తేదీ 1996లో. ఉం? మీరు ధ్యానానికి, ప్రార్థనకి ఎటువంటి సమయాన్ని ఇస్తున్నారు? మనం ఇస్తున్నాము. మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ఏదైనా మిగిలిపోయిన సమయాన్ని ఇస్తాం. ఇంట్లో ఎవరు అతిథులు లేదంటే, గెస్టులు లేదంటే, ఏదైనా మంచి సినిమా లేదంటే చూడడానికి, ఏ పార్టీలకు ఈరోజు ఏం పార్టీలు లేవు, ఏం పెళ్ళిళ్ళు లేదు అటెండ్ చేయడానికి, ఏ షాపింగ్ చేయడం కూడా లేదు ఈరోజు, లేకపోతే సోషల్ మీడియా, వాట్సాప్ కానీ ట్విట్టర్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, దాన్నన్నీ చూసి అలసిపోయి ఉంటే అప్పుడు మనము సాధన కూర్చుంటాం. అంటే అంత నాణ్యత లేని సమయాన్ని సాధనకి ఇస్తున్నాము. అర్థమవుతుంది కదా. ఇది నాణ్యత లేని సమయాన్ని సాధన కోసం ఇస్తున్నాము. అందుకే గురుగారు ఏం చెప్తున్నారంటే, మీ ప్రార్థనకి మీకు జవాబు దొరకలేదంటే ఉం, మీరు నాణ్యత లేని సమయాన్ని దేవుడి కోసం ఇస్తున్నారు. అందుకే సత్సంగానికి, ధ్యానానికి ఉత్కృష్టమైన ఒక సమయాన్ని కేటాయించాలి మనము. ఆ ఒక్క పరమాత్ముడికి మన జీవితంలో నాణ్యత కలిగిన ఒక సమయాన్ని మనము కేటాయించాలి. అప్పుడే జీవితంలో దాని ఒక ఫలాన్ని పొందుతాము. ఓకే, దాని ఒక ప్రతిఫలాన్ని మనం పొందుతామని చెప్తున్నారు గురువుగారు. జై గురుదేవుడి. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ.